నిలిమ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న జైలుకు వెళ్లి నందిగాం సురేష్ను పరామర్శించడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఒకవైపున వ్యక్తమవుతా ఉన్నాయి. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఇటు కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. ఒకవైపున గతంలో ఢిల్లీలో 36 మంది తమ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం యొక్క నేతల దాడిలో చనిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ రోజే ఆ 36 మంది లిస్ట్ ఇస్తే చర్యలు తీసుకుంటాము, విచారణ జరిపిస్తామంటూ చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఆ లిస్ట్ ఇవ్వకపోగా అదే విమర్శలు చేస్తూ నిన్న కూడా అదే రకమైన విమర్శలు చేయడం పట్ల ఇటు కూటమి నేతలు అయితే కొంత సీరియస్ గా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గుంటూరు జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన జగన్ తర్వాత కూటమి ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేశారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారని, ఈ కొద్ది రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఢిల్లీలో ఆరోపించారు. జగన్ నిజాయితీ పరుడైతే ఆయన చెబుతున్న 36 మంది పేర్లు, చిరునామాలు ఇవ్వాలని ప్రభుత్వ పక్షం డిమాండ్ చేస్తుంది. అయినా సరే జగన్ స్పందించలేదు. సరిగ్గా అదే పద్ధతిలో మరోసారి జగన్ విమర్శలు చేశారు. విజయవాడ వరదల్లో 60 మంది మరణించారని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కూడా టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నలు వేశారు. జగన్ చెప్పింది నిజమే అయితే 60 మంది పేర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ అబద్ధంతో జన్మించాడని, ఫేక్తో పెరిగాడని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జనం కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా జైలుకు వెళ్లి ఒక క్రిమినల్ను పరామర్శించారని ఎద్దేవా చేశారు. విజయవాడలో 6 లక్షల మంది ప్రజలు వరదలు చిక్కుకోవడానికి జగన్ చేసిన పాపాలే కారణమని ఆరోపించారు మంత్రి అనగాని. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కడపలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే కిక్కురు మనలేదని మరో మంత్రి మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. పింఛా నదికి వరదలు వస్తున్నట్లు తెలిసినా అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తలేదని, ఇసుక తవ్వుతున్న తమ పార్టీ మాఫియాకు ఇబ్బంది గేట్లు తెరవనీయకుండా ఆపారు అని ఆరోపించారు. డ్యాం కొట్టుకుపోవడంతో 7 ఊళ్లు సర్వనాశనం అయ్యాయని, 38 మంది మరణించారని, జనం ఇంకా గుడారాల్లోనే ఉంటున్నారని గుర్తు చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నవీన్ గుడ్డ కాల్చి మీద పడేయడం ప్రధాన అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా జైలు బయట ఇదే విధమైన అబద్ధాలను మరొకసారి వల్లివేశారు. గతంలో తాము టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మంది తమ కార్యకర్తలను వెంటాడి హతమార్చారంటూ ఢిల్లీ వెళ్లి నానా హంగామా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి వరదల్లో 60 మంది చనిపోయినట్టుగా మరొకసారి పచ్చి అబద్ధాలు ఆడారు. అయితే మంత్రులందరూ కూడా ఈ విషయం పైన ఇమీడియట్ గా స్పందించారు. 60 మంది చనిపోతే వారి పేర్లు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆ పేర్లేవి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అబద్ధంతో పుట్టి ఫేక్తో పెరిగాడంటూ కూడా మంత్రి అనగాని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కడప జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా గతంలో పింఛా నదికి వరదలు వస్తే పట్టించుకోకుండా తమ వాళ్లు కింద ఇసుక తవ్వుకోవడానికి అవకాశం కల్పించి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి కారణమయ్యారని కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో జగన్ నిజంగా విశ్వాసం ఉంటే కనుక, నమ్మకం ఉంటే, తన మీద తనకు నమ్మకం ఉంటే 60 మంది పేర్లు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగన్ గనక తాను చెప్పిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నట్టయితే గనక, విశ్వాసం ఉంటే గనక పులివెందులకు రాజీనామా చేయాలి, తాను తిరువూరుకు రాజీనామా చేస్తా అంటూ కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి సవాలు విసిరారు. అదే సమయంలో ఈ కేసులో అసలు నేరస్తుడు ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి కేసులో కూడా అసలు నేరస్తుడు తానేనని జగన్ పరోక్షంగా నిన్న జైలు వద్ద అంగీకరించారని కూడా వీరంతా కూడా ఆరోపించారు. మంత్రులందరూ ఒకటే విషయాన్ని నిన్నంతా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ జగన్ ఏదైనా 2 అంశాలకే రాష్ట్రానికి వస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోతే పరామర్శ పేరుతో రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి వస్తారు. 2, తమ పార్టీ నాయకులు తప్పులు చేసి జైలుకి వెళ్తే వార పరామర్శ కోసం మాత్రమే రాష్ట్రానికి వస్తారని కూడా మంత్రులందరూ కూడా తీవ్రంగా విమర్శించారు. ఇకనైనా అసత్య ఫేక్ ప్రచారాలు మానుకోవాలి, వాస్తవాలుంటే చెబితే ప్రభుత్వానికి సూచనలు సలహాల రూపంలో ఇవ్వాలి తప్పించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడానికి వీల్లేదని వారంతా కూడా స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సత్య.